సిందే అన్ని సంబరాల రాంబాబు అనుకున్నాం, లేకపోతే ఆంబోతు రాంబాబు అని పిలిచాం. ఇప్పుడు నిజంగా బలివ్వడానికి సిద్ధమైన ఆంబోతులో తయారయ్యాడు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఒక నిశ్శబ్దాన్ని, అభివృద్ధిని, ఒక ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం. గుండాయిజం చేయడం అనేది, రౌడీజం చేయడం అనేది, ప్రజాస్వామ్యాన్ని కాదనకుండా ముందుకెళ్ళడం అనేది మా అధినాయకుడు, మా అందరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆయన సిద్ధాంతాలు నమ్మిన మేము, ఆయన సిద్ధాంతాలు నమ్ముకుంటున్న మా యువ నాయకులు, మా ముందు తరం నాయకుడు లోకేష్ గారికి కూడా ఒకటే చెప్తుంటారు, అభివృద్ధే మన నినాదం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది. గొడవలకు మమ్మల్ని దూరంగా ఉంచుతారు. నిజంగా ఇక్కడ ఈ సభ ద్వారా చెప్తున్నాను, ఒరే అంబట్ రాంబాబు, నీకు టైం మూడైపోయింది. మంచితనాన్ని నువ్వు చేతకనతనంగా తీసుకుంటే నీ జీవితంలో ఎందుకు పుట్టావో, నేను ఎందుకు పుట్టానో అనే ఒక్క విషయాన్ని నువ్వు తీసుకురావడం జరుగుతుంది. నిన్న ఒక్క శాంపిల్ అది 200-300 మంది ఇంటి చూస్తే అంత పెద్ద సొల్లు కబుర్లు చెప్పి నువ్వు ఒకేసారి ఇంట్లో దాక్కున్నావు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.